ఈ కాలంలో చాలా మంది తల్లిదండ్రులకు ఉండే ప్రధాన దిగులు వారి పిల్లలకు నాణ్యమైన విద్య, సురక్షితమైన భవిష్యత్తును అందించాలని. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వేగంగా పెరుగుతున్న విద్య వ్యయాన్ని భరించడానికి కేవలం స్వల్ప పొదుపుతో సాధ్యం కాదని చాలా మంది తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు. వాస్తవానికి ఆర్థిక పరిమితులు అనేవి చాలా మంది పిల్లల కలలను నెరవేరకుండా చేస్తాయి. మీ పిల్లలు వారి కలలను నెరవేర్చుకోవడానికి ఎలాంటి ఇబ్బంది పడకుండా చూసే ఒక పాలసీని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. ఇంతకీ పాలసీ ఏంటి, దాని స్టోరీ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన కొత్త పాలసీ జీవన్ తరుణ్ పాలసీ. ఇది మీ పిల్లల కలలను నిజం చేయడంలో విశేషంగా సహాయం చేస్తుంది. ఇది మీ పిల్లల కలలకు రెక్కలివ్వడమే కాకుండా సురక్షితమైన, భద్రమైన భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. జీవన్ తరుణ్ పథకం అంటే ఎల్ఐసి యొక్క జీవన్ తరుణ్ పాలసీ పిల్లలు మారుతున్న అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా తీసుకొచ్చింది. ఇది లింక్ చేయని పరిమిత ప్రీమియం చెల్లింపు పాలసీ. దీని అర్థం మీరు స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. ఇందులో మీరు దాచుకునే ప్రతి పైసా సురక్షితంగా ఉంటుంది. ఈ పథకం మీ పిల్లల విద్య, కళాశాల ఫీజులు లేదా వారి భవిష్యత్తుకు ఆర్థిక భద్రతను అందిస్తుంది. ఈ పాలసీలో ఇప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లల కోసం పొదుపు చేయడం ప్రారంభిస్తారు. వారి పిల్లలకు ఒక నిర్దిష్ట వయసు వచ్చిన తరువాత ఈ పాలసీ ద్వారా వారు గణనీయమైన ప్రయోజనాన్ని పొందుతారని విశ్లేషకులు చెప్తున్నారు. 150 రూపాయల పొదుపు 26 లక్షల రూపాయలు ఎలా అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పథకం కింద మీరు రోజుకు 150 రూపాయలు ఆదా చేయడానికి కట్టుబడి ఉండాలి. వాస్తవానికి ఏ మధ్య తరగతి కుటుంబానికి కూడా ఈ మొత్తం పెద్దది కాదు. రోజుకు 150 రూపాయల చొప్పున మీరు నెలకు 4,500 రూపాయలు పెట్టుబడి పెడతారు. ఒక సంవత్సరం వ్యవధిలో ఈ మొత్తం పొదుపు 54,000 రూపాయల వరకు పెరుగుతుంది. మీ పిల్లలకు ఏడాది వయసు ఉన్నప్పుడు ఈ పాలసీని ప్రారంభించి 25 సంవత్సరాలు కొనసాగిస్తే పాలసీ మెచ్యూరిటీ టైంకి మీరు 26 లక్షల రూపాయల వరకు పొందొచ్చు. ఈ మొత్తంలో మీ అసలు మొత్తం, వార్షిక బోనస్లు, చివరి అదనపు బోనస్ కూడా ఉంటాయి. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి ముందు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవేంటంటే, పాలసీ తీసుకోవడానికి పిల్లల కనీస వయసు 90 రోజులు, గరిష్ట వయసు 12 సంవత్సరాలు ఉండాలి. మీ బిడ్డకు 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయసుంటే వారు ఈ పథకంలో భాగం కాలేరు. ప్రీమియం చెల్లింపు వ్యవధికి రావడానికి పిల్లల ప్రస్తుత వయసు నుంచి 25 సంవత్సరాలు తీసేసి పిల్లల వయసు ఆధారంగా పాలసీ వ్యవధి నిర్ణయిస్తారు. ఈ పాలసీలో అతిపెద్ద హైలైట్ ఏంటంటే దాని మనీ బ్యాక్ ఫీచర్. సాధారణంగా పాలసీలు చివరిలో డబ్బు చెల్లిస్తాయి. జీవన్ తరుణ్ పిల్లలకి 20 ఏళ్లు నిండినప్పుడు నుంచి 24 ఏళ్ల వయసు వరకు ప్రతి సంవత్సరం ఒక స్థిర మొత్తాన్ని తిరిగిస్తుంది. పిల్లలు కాలేజీలో ఉన్నప్పుడు చాలా మంది తల్లిదండ్రులు వారి ఫీజులను చెల్లించడానికి ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ టైంలో ఇది మంచి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. చివరిగా 25వ సంవత్సరంలో మిగిలిన మొత్తం బోనస్లతో పాటు తిరిగిస్తారు. అలాగే ఈ పాలసీ పన్నులను ఆదా చేయడానికి కూడా సహాయపడుతుందని మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు. మీరు చెల్లించిన ప్రీమియంలు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కిందికి వస్తుంది. ఇంకా ఏదైనా దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు మెచ్యూరిటీ మొత్తం లేదా మరణ ప్రయోజనం పూర్తిగా పన్ను రహితంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10 కిందికి వస్తుంది. ఇంకా అవసరమైతే ఈ పాలసీపై రుణం కూడా అందుబాటులో ఉంటుంది.